మీరు ఉపన్యసించిన తీరు ఎలా ఉంది అంటే వ్యాసాలు ఎవరైతే రాశారో జూమ్లో ఎవరైతే మిస్ అయ్యారో రాసినవన్నీ జూమ్ మీటింగ్ మిస్ అయిన వాళ్ళందరూ చదివే విధంగా చెప్పినారు సార్. ధన్యవాదాలు సార్. సభలో నమస్కారం. ముందుగా ఎంతో ప్రజాస్వామ్య చేసిన వేదికకి అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులు తెలంగాణ కవి మనశక్తి రైతుల మనకి వాళ్ళు అనిపిస్తున్నారు. ఎప్పటిలాగే ఒక ముఖ్యమైన సందర్భ చూపు కలిగిన అవసరమైన అంశం మీద టీవీ తీసుకొని ఈ సభలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకు అభినందించాల్సి. కానీ దీనికి వచ్చిన ఈ సభ అంశం గురించి తెలిసినప్పుడు దాని గురించి బయట జరుగుతున్న చర్చ, బయట చూపిస్తున్న వ్యాఖ్యలు నాతో ఒక మిత్రులు అన్నారు, అన్ని ఉద్యమాలు అయితే జీవితాలు అయితే ఇప్పుడు ద్రావిడీయులు మొదలు పెట్టారా, ఇప్పుడు అనగానే పోయిన ఓటుకప్పు ద్రావిడ వాళ్ళని తీసుకొస్తున్నారా మళ్ళీ మీరు ఎప్పుడు చేయగలరు, ఎవరు తప్ప కాలంలో ఎప్పుడు చేయరు అని మీరు చూస్తున్న సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ కూడా వస్తాయి. చాలా మంది ఇది కొత్తగా తీసుకొస్తున్నారు, కనిపెట్టి తీసుకొస్తున్న టాపిక్ అని అనుకుంటున్నారు. నిజంగా కనిపెట్టి తీసుకొస్తున్నా, కొత్తగా ఎన్నో నిద్రపోయిందని తీసుకొస్తుందా? నిజానికి దీనికి ఏదన్నా నిజంగా మనం కాకుండా బయట ప్రపంచంలో సంబంధించిన సంచలనం ఉందా? అసలు ఈ ద్రావిడ వాదం అంటే అది ఎప్పటి నుంచి ఉనికిలో వచ్చింది, రాజకీయ అర్థంలో వీటన్నింటినీ తెలుసుకుంటే తప్ప ఈ సందర్భం అనేది మనం పూర్తిగా సందర్భాన్ని గుర్తించలేదు. రక్షణ సందర్భం అయితే నేను చెప్తాను. 2019లో హర్యానాలోని హిస్సార్ జిల్లాలో రాఖీ గడి అనే ప్రాంతంలో దొరికిన ఒక మానవ అస్థిపంజరాన్ని DNA డీకోడింగ్ చేశారు. దాన్ని జన్యు క్రమాన్ని విశ్లేషించారు. అది దానికి సంబంధించిన ఆర్టికల్, దానికి సంబంధించిన ప్రకటన సంవత్సరం వచ్చింది. అది భారతీయ చరిత్రకు, జన్యు చరిత్రకు సంబంధించిన రాజకీయ వివాదాలకు సంబంధించిన ఒక పెద్ద సమస్యను అది పరిశీలించింది. ఏంటంటే అక్కడ దొరికిన మానవ అస్థిపంజరం, స్త్రీ అస్థిపంజరం, ఆ అస్థిపంజరంలో జన్యు క్రమంలో ఆర్యులో చెప్పబడుతున్న ఎవరైతే ఉన్నారో మంచి ఏషియా నుంచి వచ్చి భారతదేశంలో ఉత్తర ప్రాంతంలో ఉన్న నార్త్ ఇండియన్ యాన్సెస్ట్రీ అంటారు. ఆ యాన్సెస్ట్రీకి సంబంధించిన ఆనవాళ్ళు దాంట్లో లేకపోగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన యాన్సెస్ట్రీకి సంబంధించిన ఆనవాళ్ళు ఉండటమే కాకుండా ఇరాన్ ప్రాంతానికి చెందిన ఒక పాస్టోరల్ కమ్యూనిటీకి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అంటే అక్కడ దొరికిన హర్యానాలో దొరికిన ఒక మానవ అస్థిపంజరంలో ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఆనవాళ్ళు అనేది ఏం చేసిందంటే భారతదేశంలో రెండు పూర్తి భిన్నమైన, పూర్తి విస్పష్టమైన, డిస్టింక్ట్ అంటారు, పూర్తిగా భిన్నమైన జన్యు క్రమాలు ఉన్నాయి అనే విషయాన్ని నిర్ధారించింది. ఆ నిర్ధారణ అనేది దేని నిర్ధారణ అంటే 1811లో 1800 సంవత్సరం ప్రారంభంలో ఎల్లిస్ అనే ఒక
ముందు కలకత్తాకి చెందిన ఓరియంటలిస్ట్ సర్ విలియం జోన్స్ ఇంగ్లీష్కి సంస్కృతానికి ఉన్న పోలికలు గుర్తించాడు. గుర్తించి ఈ సంస్కృత భాషకి యూరోపియన్ భాషలకు సంబంధం ఉందన్నాడు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు 2 దశాబ్దాలకు 3 దశాబ్దాలకే ఈ ఎలిస్ అనే అర్థం దక్షిణ భారతదేశంలో మధ్యలో పోలికలు కనిపిస్తున్నాయి. ఇతర భాషల కంటే పోల్చినప్పుడు ఈ 4 తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు ఈ భాషల మధ్యలో పోలికలు కనిపిస్తున్నాయి. ఒక కుటుంబానికి చెందిన వచ్చు అన్నాడు. ఆయన ద్రావిడ అనే పేరు పెట్టలేదు. ద్రావిడ అనే పేరు పెట్టింది కాల్డ్ భాషా శాస్త్రవేత్త. ఆయన 1856లో ఈ ద్రావిడ భాషను చెప్పడమే కాకుండా ద్రావిడు అనేవాడు దాని యొక్క రాజకీయ నడవడికతో ఏషియన్ కేటగిరీగా అని చెప్పాడు. ఇప్పుడే కాకుండా ఆధునిక వాడు ఆక్రమించాలని స్థానికుల దేశంలో ప్రతిపాదన. అప్పటి వరకు కూడా ద్రావిడ అనేది ఒక రాజకీయ అర్థంలో, భౌగోళిక అర్థంలో వాడాలి. భౌగోళిక అర్థంలో వాడాలి, భౌగోళిక రాజకీయ అర్థంలో వాడాలి. అంటే ఏదైనా ఒక ప్రాంతం జాతీయ ఇమాజిన్ ఊహా పరికల్పన చేసిందే జాతి. అంటే వాస్తవం కాదని కదా, కానీ ఎప్పుడైతే నీ మనసులో నువ్వు దాన్ని ఊహించుకుంటావో, దాన్ని సృష్టిస్తావో అప్పుడు అది ఏర్పడుతుంది. ద్రావిడ దేశం లేదా ద్రావిడ సమాజం అనే ఊహ ఎప్పుడు వచ్చిందంటే నీ మనసులో అది వీళ్ళు ఒకటి అంటే నీ మనసులో సరిహద్దుని కల్పించుకున్నప్పుడు అది అవతరిస్తుంది. ఆ అవతరించిన ద్రావిడ భూమి, ద్రావిడ నాడు, ద్రావిడ దేశం అనే ఊహ కాళ్ళు అనే అర్థం ప్రతిపాదించినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రవేశిస్తుంది. దాని తర్వాత ఇట్లా అది అయోధ్యదాస్ నుంచి, పెరియార్ నుంచి, అన్నాదురై నుంచి ఇట్లా అది ఒక నిర్దిష్టమైన రాజకీయ భావంగా వచ్చిందని వేరే విషయం. కానీ అప్పుడు కేవలం భాషల ఆధారంగా చెప్పారు. ద్రావిడ భాష లేదు, ఆర్య భాష లేదు. అప్పుడే ఉత్తరాదిలో మన వలస భారతదేశంలో సార్ విలియం జోన్స్ శాకుంతలాన్ని ఇంగ్లీష్లో నిర్వహించినప్పుడు ఇంత గొప్ప సాహిత్యం ఉన్న సంవత్సరం ఇంకా అధ్యయనం చేయాలి, ఓరియంటలిస్టులను ప్రయత్నించినప్పుడు వేదవాంగ్మయాన్ని కూడా వాళ్ళు అనువాదాలు చేస్తారు. ఇక్కడి ఆర్యులు ఎవరైతే చరిత్రలో ఉన్న ఆర్యులు ఉన్నారో ఆ ఆర్యులతో ఏకీభావాన్ని, మమకారాన్ని పొందాలి, వాళ్ళతో కనెక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఎప్పుడైతే యూరోపియన్ ఓరియంటలిస్ట్ అనుకున్నాను, ఇంకా జర్మన్లు అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు అనేక కారణాల చేత ఇంగ్లీష్ వాళ్ళకంటే ఇంటీరియర్గా, ఫ్రెంచ్ వాళ్ళకంటే ఇంటీరియర్గా ఫీల్ అవుతున్న దశలో వాళ్ళకు ఒక జాతి ఔన్నత్య చరిత్ర కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు భారతదేశంలో ఉన్న గత ఆర్యులతో సంబంధాన్ని పెట్టుకొని మేము వాళ్ళు ఒకటే అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఆర్యులు అంటే ఎవరు? తెల్లటి చర్మం కలిగిన వాళ్ళు, గొప్ప పాండిత్యం కలిగిన వాళ్ళు, పరాక్రమవంతులు, చాలా దూరం ప్రయాణం చేసిన వాళ్ళు, మీరు ఐరోపా నుంచి ఎక్కడితో భారతదేశంలో చేసేవాళ్ళు. అది కాకుండా భారతదేశంలో మిగిలిన వాళ్ళు, నల్లగా ఉన్న వాళ్ళు వేరే. అది వాళ్ళ వేదాల నుంచి దర్శకులు కావచ్చు, రాక్షసులు కావచ్చు, జనం కావచ్చు. అప్పుడు వాళ్ళు ఆ కేటగిరీలో ద్రావిడ అనేవాళ్ళు. కానీ వాళ్ళు ఉత్తరాది వాళ్ళతో వాళ్ళు తమ ఏకీభావాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనే మన దగ్గర ఈ కేవలం భాషాశాస్త్రపరమైన ఈ చరిత్రలో టెక్స్టుల ఆధారంగా మాత్రమే ఆర్య ద్రావిడ అనే 2 భావాలు ఉన్నాయి, 2 కేటగిరీస్ ఉన్నాయని అనుకున్నప్పుడు 20th సెంచరీలో హరప్పా మొహంజోదారో, సింధు నది నాగరికత ఆనవాళ్ళు బయటపడినప్పుడు అది ఎవరిది, ఇక్కడ ఉన్న ఆ జిల్లాలో అక్కడ జనావాసాలు ఎవరి అని ప్రశ్న వచ్చినప్పుడు దాంట్లో దొరికిన కొన్ని ఆధారాల ప్రకారంగా, కొన్ని వస్తు ఆధారాల ప్రకారంగా అది ఆర్యుల జనావాసం కాదు, బహుశా ద్రావిడులు అయి ఉండవచ్చు. అక్కడ ఉన్న కొన్ని రకాల ఆర్కిటెక్ట్స్ బట్టి కూడా ద్రావిడులు అయి ఉండవచ్చు. ఊహామాత్రమైన ప్రతిపాదన అనుభవించింది. అంటే ఒక భాషల ఆధారంగా ఉన్న భావన దానికి భౌతిక ఆధారాల స్థాయి వచ్చింది తప్ప దాని నిర్దిష్టమైన ఆధారాలు అనేవి 100 దాకా 2019 దాకా జీవశాస్త్రపరమైన ఆధారం దొరకలేదు. ఏమంటారు ఇంతకాలం జాతి తీవ్ర జాతీయ వాళ్ళు ఏమంటారంటే ఆర్య ప్రస్తుతం బయట నుంచి ఆర్య ప్రదేశంలో వలస వచ్చారంటే తప్పు.
భారతదేశంలో ఒకటే జాతి 280 మిగతా ఏం చెప్పినట్టు ఈశ్వరీల కుట్ర విదేశీయుల ప్రతిపాదన. విదేశీయుల ప్రతిపాదన మాట మిషనరీలు ఆసక్తి చూపించిన మాట భారతదేశంలో ఉన్న సమాజం ఒకటి కాదు, వేరే సమాజాన్ని గురించి పాలించడానికి అనుమతించారు. ఎట్లా వాడు ఆలోచించిన మాట అందుకే ఇక్కడ 2 స్కూల్స్ ఓరియంటల్ స్కూల్, కలకత్తా స్కూల్ ఒక రకంగా ఆలోచించింది. కలకత్తా స్కూల్ ఆర్యుల కనెక్షన్ కోసం ఆలోచిస్తే మద్రాస్ స్కూల్, మద్రాసులో ఉన్న ఓరియంటల్ స్కూల్ రామాయణులతో ఇక్కడ ఉన్న స్థానికులతో కనెక్ట్ కావడానికి ప్రయత్నించింది. ఈ మధ్య వచ్చిన జయమోహన్ నవలలు తెల్లయ్యను చదివితే ఎట్లా స్థానిక సమాజం కులంగా వస్తుంది, ఎట్లా ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా దాన్ని డీల్ చేశారు, వాళ్ళ దృష్టిలో వాళ్ళ న్యాయం దృష్టిలో వాళ్ళకంటే ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఇంగ్లాండ్లో వాళ్ళ విలువలు ఇచ్చా ఎక్కడి అసమ సమాజాన్ని చూసినప్పుడు ఇక్కడ అసమ సమాజాన్ని సర్దుబాటు చేయడానికి కానీ పరిశీలించడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ కుల వ్యవస్థ ఎట్లా రిస్ట్రిక్ట్ చేసిందో, ఎట్లా ప్రతిఘటించిందో ఆ నవలు బతుకుతారు. అట్లా కానీ ఇక్కడ దక్షిణాదిలో ఉన్నటువంటి మిషనరీస్ కానీ వాళ్ళు బ్రాహ్మణేతర పక్షాన్ని ఉన్నారు. బ్రాహ్మణేతర పక్షం నుంచి ఆ ప్రచారం చేసినప్పుడు తీవ్ర జాతీయ వాళ్ళు ఇప్పటిదాకా వస్తున్నటువంటి విమర్శ ఏంటంటే అది విదేశీయుల కుట్ర, విదేశీ పాలించే ఒక దానికి సంబంధించిన విషయం. కానీ 2019లో దొరికిందంటే లేదు. జెనెటిక్ పరిశోధనలు ఎక్కువగా 2010 తర్వాత 2000 సంవత్సరం వరకు 2010 నుంచి చాలా ఉచితం అవుతూ చాలా విషయాలు తెలియజేస్తున్నాయి భారతదేశానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి. దాంట్లో నిర్దిష్టంగా అక్కడ దొరికిన ఒక ఎంతమంది అల్ప మౌల్యదారులు ఇంకో చోట దొరికినప్పుడు అక్కడ దొరికిన అస్థిపంజరాలు కానీ ఆధారాలు కానీ అంత బలంగా లేదు. అప్పుడే జెనెటిక్స్ కూడా బలగాలి. ఈ రెండు అభివృద్ధి చెందిన తర్వాత 2018-19లో వచ్చినటువంటి ఈ రెగ్యులేషన్స్ అనేవి భారతదేశ చరిత్రలో సింధు నాగరికత కాలంలో ఆర్యులతో సంబంధం లేని మనుషులు ఉన్నారు అక్కడ. ఆ మనుషులు భారతదేశంలో స్థానికులు అయ్యే అవకాశం ఉంది. అక్కడున్న జన్యు ప్రమాణం చూసినప్పుడు అందుకే దీని తర్వాత దీనికి సంబంధించిన ఆలోచన తెలియదు. ఇంకొక ఇటీవల సంఘటన ఏంటంటే 2014లో తమిళనాడులో శివగంగా జిల్లాలో కీరడి అనే ప్రదేశంలో 2014-15లో తవ్వకాలు చేసినప్పుడు అక్కడ హరప్పా మొహంజోదారోతో సమానమైన అదే కాలానికి చెందిన దాదాపుగా అదే కాలానికి చెందిన జనావాసాలు దొరికింది. అది మీకు తెలుసు. దానికి సంబంధించిన వివాదం అక్కడ తవ్వకాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా అనాసక్తంగా ఉండటం, రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ ఆర్కియాలజికల్ రాష్ట్ర ప్రభుత్వం పురాతత్వ శాఖ వాళ్ళు పూనుకొని వాళ్ళు తవ్వకాలు చేయడం, తవ్వకాలు చేసినప్పుడు దొరికిన దాన్ని వెంటనే కూడా నేషనల్ మెయిన్ స్ట్రీమ్ ఆర్కియాలజిస్టులు దాన్ని గుర్తించకపోవడం, ఇదంతా గొడవ నడుస్తుంది. ఫండింగ్ ఇవ్వట్లేదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గొడవ చేయడం. ఎందుకు అదే చేస్తుందంటే మన ఇంతవరకు ఉన్నటువంటి చరిత్రను ఇంకొక ప్రతిపాదనని సవరించారు. అంటే ఇప్పుడు ఉన్న ఉత్తరాది వాళ్ళ చరిత్ర దృష్టి ఏంటంటే ఆరులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అన్నవాళ్ళు కూడా ఆరులు బయట నుంచి రావడం కాలేదు ఇద్దరి వాళ్ళని అని చెప్పాలనే తపన అంతర్జాతీయవాదులకు లేదు. ఇవాళ ఉన్న తీవ్రవాద జాతీయవాదులకు అందరికీ లేదు. ఇవాళ తిలక్ కూడా మనం తీవ్రవాద జాతీయవాద అనుకుంటాం ఆ రోజు. కానీ తిలక్ ఆరులు గోత్రాంతం చూసాను చెప్పండి. ఆయన పోటీ ఏంటంటే మధ్యాసియా కాదు, యూరోపియన్ మధ్యాసియా కూడా కాదు, అంతకంటే పురాతనమైన అంతకంటే గొప్ప ప్రదేశం కాబట్టి ఈ ఆయులు బయట నుంచి వచ్చాక చెప్తూనే ఆయులు వచ్చారు. అంతకుముందున్న హరప్పా మొహంజోదారో సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతి ఉంది. దాని తర్వాత ఆయులు వచ్చారు. ఆయులు వచ్చిన తర్వాత ఉత్తరాభరణం అంతా కూడా వాళ్ళు వ్యాపించారు. దక్షిణాది అంధకారంలో ఉంది. క్రమంగా వాళ్ళు దక్షిణాది అగస్టు విజయదాటి దక్షిణాది చెప్పాడు. అట్లా దక్షిణానికి ఆయులు రావడం మొదలైన తర్వాత ఇక్కడ నాగరికత వర్తించింది. ఇది వాళ్ళ నెరేటివ్. ఈ కీరడి అనేది ఆ నెరేటివ్ కూడా పూర్వపక్షం చేసింది. లేదు హరప్పా మొహంజోదారోతో సమానంగానే అదే సమకాలంలో సమకాలంలో కొద్దిగా తేడా తీసుకోవడం ఆలోచనతో నాటికి ఇక్కడ అటువంటి జనావాసాలు ఉన్నాయి.
ఏ జనావాసాలు? పట్టణ ప్రాంత జీవితాన్ని సూచించే జనావాసాలు ఉన్నాయి. పట్టణ ప్రాంత జనావాసాలు సూచించడం అనేది కేవలం ఉత్తరాదిలో ఉంటుంది, దక్షిణాదిలో ఉండదు అని భావిస్తున్నాం. కానీ దక్షిణాదిలో ఉన్నాయి. ఉండడం కాక సంఘం భాగమైన తమిళంలో ఎంతమంది చెప్తాము. అది సంఘం భాగమేమో అక్కడి కీరడి ప్రాంత సంస్కృతికి సంబంధించిన సాంస్కృతిక వ్యక్తీకరణ అనే పదం. ఇది దీన్ని ఎట్లాగైనా సాధ్యమైనంత అండర్ప్లే చేయాలని, సాధ్యమైనంత ఓవర్ప్లే చేయాలని తమిళులు అండర్ప్లే చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నాయి. చరిత్రకు సంబంధించిన విషయం. ఈ రెండు సంఘటనల తర్వాత, ఈ రెండు పరిణామాల తర్వాత ద్రవిడవాదం గురించి నియో ద్రావిడిజం అనే వాదం, లేదా పోస్ట్ ద్రావిడిజం అనే రెండు వాదాల ఆలోచన ముఖ్యంగా భౌతిక శ్రేణుల్లో వస్తుంది. ఇది పూర్వం పెరియార్ తీసుకొచ్చిన ద్రావిడవాదం అంటే కాదు. ఇది భారతదేశంలో ఒక ప్రత్యేక మన శ్రేణులు ఉన్నాయి, తెగలు ఉన్నాయి అని చెప్పి దాన్ని ఇప్పుడు వర్తింపజేయడం కూడా కుదరదు. హిందీ పరిశోధనలు ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే భారతదేశంలో ఉత్తరాదివాదులు దక్షిణాది పోవడం, దక్షిణాది జన్యు కలయిక జరిగింది, దక్షిణాదివాదులు ఉత్తర కలయిక జరిగింది. పూర్తిగా ప్యూర్ రేసెస్ ఏమి లేవు భారతదేశంలో. పూర్తిగా మనం దక్షిణాదిలో ఉన్న వాళ్ళు మనం ఆర్యుల వారసత్వం లేదని చెప్పలేదు. అట్లాగే ఉత్తరాదిలో ఉన్న వాళ్ళు ద్రావిడ వారసత్వం లేదని చెప్పలేదు, సైంటిఫిక్గా లేదు. కానీ చరిత్రలోకి వెళ్తే ఆర్యులు ద్రావిడులు వేరే. ఆర్యుల కంటే ముందు ఇక్కడ జనావాసాలు ఉన్నాయి. ఇక్కడ జనావాసాలు వీళ్ళు కూడా బయటికి ఇంకొక పీరియడ్లో వచ్చి ఉండొచ్చు. అరళాలుగా వలసలు జరిగాయని చెప్పి ఇంకొక పీరియడ్లో వచ్చి ఉండొచ్చు. ఏ వలసలు రాకముందు కూడా ఇక్కడ దక్షిణ భారతదేశంలో జనావాసాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్థానికులు ఎవరై ఉంటారు? ఈ స్థానికుల అంశం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంది. మధ్యాసియానికి వచ్చిన ఆర్యుల అంశం ఉత్తరాది వాటిలో ఎక్కువగా ఉంది. దక్షిణాది వాటిలో కూడా ఆర్యుల అంశం అవుతుంది. ఎక్కడ ఉన్నత కులాల వాడలో ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కింది కులాల వాళ్ళందరూ కూడా స్థానిక అంశం ఎక్కువగా ఉంది. వీళ్ళిద్దరే కాకుండా భాష, తెగ, రేస్ అదే తప్పనిసరిగా ఒకటే ఉండాల్సిన అవసరం, రెండు కదా మ్యాచ్ కావాల్సిన అవసరం లేదు. ఇవాళ మనం మధ్య భారతం చూస్తున్నాం. భౌగోళిక విభజన చెప్పుకోవాల్సింది మన సాంప్రదాయకంగా కూడా భౌగోళిక విభజన ఉన్నది. ఆర్యావర్తం అంటే ఉత్తరాది, మధ్యావర్తం అంటే మధ్యప్రదేశ్ మధ్యదేశం, దక్షిణావర్తం అనేది దక్షిణాపథం అనేది దక్షిణ. భౌగోళికమైన వర్గీకరణ ఉంది, కానీ రాజకీయ అర్థం లేదు. కాబట్టి ఈ ఆర్యుల అంశం దక్షిణాదిలో ఆర్యులు మధ్య భారతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛత్తీస్గఢ్లోను, మధ్యప్రదేశ్లోను, మహారాష్ట్రలోను, జార్ఖండ్లోను ఆదివాసుల్లో గణనీయమైన భాగం ద్రావిడులు, గోండులు, కోయలు ద్రావిడులు. కానీ వాళ్ళు దక్షిణ భారతీయ జన్యు క్రమం ఉన్నవాడు కాదు, మాత్రమే ఉన్నవాడు కాదు. వాళ్ళలో ఏషియా జన్యు క్రమానికి చెందినవాడు చాలా మంది ఉన్నారు. ఈ మొత్తం జెనెటిక్ మ్యాపింగ్ చేస్తే మనుషులు ఎక్కడికి వచ్చారు, ఏ సమయంలో ఎవరు ముందుకు వచ్చారు, ఎవరి తర్వాత వచ్చారు, ఈ ప్రాసెస్ అంతా కూడా చరిత్రను కొత్తగా రాయడానికి ఒకటి ఆర్యులు ద్రావిడులు ఘర్షణ జరిగిందనే దాన్ని చరిత్ర ఇవాళ అనుకోవట్లేదు. ఆర్యులు ద్రావిడ హరప్ప మొహంజదారు దండయాత్ర చేశారు, అందువల్ల హరప్ప మొహంజదారు సింధు నాగరిక సంస్కృతి నాశనం అయింది అని చెప్పినారు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అటువంటి ఆధారాలు ఏమీ లేవు. కాలక్రమంలో మాత్రమే రచించిన సంస్కృతి కరువుల వల్ల కానీ, వరదల వల్ల కానీ, అక్కడ జనావాసాల వైపులు కాకపోవడం వల్ల కానీ జరిగింది తప్ప ఘర్షణ ఏమీ లేదు. మన దేశంలో వలసలు అరవగా వచ్చాయి. అట్లాగే ఇప్పుడున్న ప్రజలు కూడా ఖచ్చితంగా ఆర్యులు పద్ధతిలో మనం జన్యుపరంగా విశ్లేషించలేము, జన్యుపరంగా వర్గీకరించలేము. చాలా ఈ వేల సంవత్సరాల కాలంలో చాలా మిశ్రమం జరిగింది. తక్కువ మిశ్రమం జరిగిన వర్గాలు ఉన్నాయి. కానీ మిశ్రమం ఎప్పటికీ జరిగింది? క్రీస్తు శకం 2-3 శతాబ్దాల నాటికి జరిగింది. ఆ 2-3 శతాబ్దాల తర్వాత భారతదేశ కుల వ్యవస్థ అనేది ఎంతోగమైనది బలం స్థిరపడిన తర్వాత ఈ మిశ్రమం తగ్గింది. స్థిరపడిపోయింది. కులాలు స్థిరపడిపోయింది కాబట్టి కొద్దిగా ఇంకా దాన్ని ఇష్టంగా పరిశీలన చేయడంలో జన్యుశాస్త్ర పరిశోధన జరుగుతుంది. జన్యుశాస్త్రం కంటే ఇక్కడ ఉంటే దానికి సంబంధించి ప్రాదేశిక
ఈ రాజకీయ మీటింగ్ ఏంటంటే ఈ చరిత్రకు సంబంధించిన పెద్ద అంశాన్ని ఈ ఇటీవలి శాస్త్ర పరిశోధనలు తెలియజేయడం వల్ల ద్రావిడవాదులకి ఒక కొత్త బలం వచ్చింది. వాళ్ళ ఇంటెలెక్చువల్ క్యాడర్లో చాలా వచ్చింది కాబట్టి చాలా చర్చలు జరుగుతుంది, చాలా పరిశోధనలు జరుగుతుంది. 20 గారు ఇంతకుముందు ఉన్న వీరాంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు దక్షిణాది భాషలు ఐఐటి చదివారు. అక్కడ చాలా చోట్ల చాలా యూనివర్సిటీస్లో జరుగుతుంది, పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి బయట ఉన్న వాతావరణం నుంచే మీకు ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన రావడానికి బయట ఉన్న ఆలోచనే కాదు, దానికి తెలియజేస్తుంది. అది ఆ చర్చ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే నిజంగానే మనం ఈ ఆలయ దక్షిణ అనేది ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఆలయ ద్రావిడ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ ద్రావిడ వాళ్ళకి చెప్పుకున్నట్టుగా విలీస్ వాళ్ళ తర్వాత ఈ ఎలీస్ అనే చేస్తే 19th సెంచరీలో ద్రావిడ 4 భాషలు దక్షిణాది భాషలు భిన్నంగా ఉన్నాయి కనిపెట్టాడు. అతని దగ్గర పనిచేసిన ఒక సహాయకుడు కొడుకే అయోధ్యదాస్ అనే సంఘ సంస్థ, తమిళ సంఘ సంస్థ వాళ్ళు ఆయన మొట్టమొదటిసారిగా ద్రావిడ వాళ్ళని రాజకీయంగా ముందుకు అంతేకాదు ద్రావిడ సమాజం బౌద్ధ సమాజం అనేది ఈగిరిటీక సమాజం అనేది బౌద్ధ సమాజంలో ఉన్నటువంటి సమానత్వ లక్షణాలు, ఎథికల్ లక్షణాలు ఇవన్నీ కూడా సంగమ లిటరేచర్లో కనిపిస్తాయి. కాబట్టి మన బౌద్ధంతో సంబంధం మన మత బౌద్ధంగా ఉండాలని చెప్పిన వాడు అయోధ్యదాస్. అతను తమిళ సంస్కృతిలో చాలా గొప్ప. అతను 1911 అయోధ్యదాస్ చదువుతున్న వాడు రామస్వామి. రామస్వామి బౌద్ధం మీద బౌద్ధాన్ని గౌరవించాడు, బౌద్ధాన్ని ఇన్సిస్ట్ చేయలేదు. కానీ హేతువాదాన్ని తీసుకొచ్చాడు, బ్రాహ్మణేతర వాదాన్ని, బ్రాహ్మణ వ్యతిరేకవాదాన్ని తీసుకొచ్చాడు. అతను చాలా కాలం కేవలం టెక్నీషియన్గా మాత్రమే ఉన్నాడు. అప్పుడు భారతదేశంలో జస్టిస్ పార్టీ, భారతదేశంలో జస్టిస్ పార్టీ, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జస్టిస్ పార్టీ కాంగ్రెస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ బ్రాహ్మణేతర పార్టీగా అది ముందుకు వచ్చింది. కానీ అనుసరించిన రాజకీయ ప్రయత్నాల ద్వారా అది కాంగ్రెస్ వ్యతిరేకించిన పేరుతో బ్రిటిష్ వాళ్ళ దగ్గరగా గమనించింది. అతను అది హిందువుల పార్టీగా ఉండటం వల్ల దళితులు గురవుతుంది. కాంగ్రెస్ యుద్ధానికి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అనుసరించిన వ్యూహాల గురించి దాని ఆచరణ పద్ధతి బలం దొరకడం వల్ల జస్టిస్ పార్టీ సంబంధించిన ఐడియాలజీ వ్యాపిస్తుంది. ద్రావిడ వాదం అనేది వివిధ ప్రాంతాల్లో బలంగా దాన్ని అనుకూలంగా చూశారు, మనం కూడా దాన్ని చెందిన వాడిని అనుకున్నాం కదా, దాంట్లో భాగం కావాలని ఉంటుంది. ఎప్పుడైతే రామస్వామి నాయకుడు ద్రవ్యవాదం తీసుకొచ్చాడో ద్రవిడ నాడు వాదంగా దక్షిణ భారతదేశం అంతా కూడా మేము విన్నాం, మాకు వేరే దేశం కావాలి అనే ప్రతిపాదన వచ్చింది. ప్రతిపాదన వచ్చిన తర్వాత అది కొంతకాలం మాత్రమే ఒక సీరియస్ ప్రపోజిషన్గా ఉంది. ఎప్పుడైతే టేక్ఓవర్ చేశాడు, టేక్ఓవర్ చేసినప్పుడు ఆ మొదట్లో సేమ్ రికార్డింగ్ కొనసాగించి దాని ప్రాక్టికాలిటీ గమనించి కావచ్చు, అధికారం కావచ్చు, ఫెడరలిస్ట్ పార్టీగా మాత్రమే పిఎంకే, టీకే ప్రజలు ఎంకేగా మారింది. ఫెడరలిస్ట్ పార్టీగా రాష్ట్ర కేంద్రంలో హక్కుల కోసం పోరాడుతూ ప్రతిపక్ష కోసం పోరాడుతూ ఫెడరలిస్ట్ పార్టీగా మారింది. జాతీయవాద వృత్తిలో లేవు, దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలంటే తప్పనిసరిగా మనం మన సామూహిక సాంప్రదాయక చారిత్రక విలువలను ఒకసారి రివిజన్ చేసుకొని ఆ దిశగా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా చాలా విషయాలు నేను మాట్లాడాల్సింది, కానీ అది కీనోట్ అడ్రస్ కాబట్టి పొలిటికల్ కంటెస్ట్ మీదే ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను. థ్యాంక్ యూ. క్షమించాలి, 45 నిమిషాలు ఆలస్యంగా ముగిస్తున్నాం. ఎందుకంటే మధ్యలో అంతరాయం కలిగింది, కరెంట్ పోయి. ఇప్పుడు మన విద్యాదేవి మేడం గారు
కృతజ్ఞత తెలియాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ద్రావిడ భాషల మూలాలను గురించిన కీలకోపన్యాసం చేసిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అలాగే ఆత్మీయ ప్రసంగం అందించిన వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. అంబేద్కర్ ప్రథమ భాగం కులం, ఆర్థికం, నైతికం, జాతీయత, జెండర్ అంశాలతో వచ్చిన వ్యాస సంకలనాన్ని ప్రసంగించిన వెంకట కృష్ణ గారికి, పుస్తక పరిచయం చేసిన మెట్టు రవీందర్ గారికి, ప్రారంభ సభకు హాజరైన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంతటితో ఈ ప్రారంభ సభ ముగిసింది. తర్వాత అనిశెట్టి రజిత స్మారక ఉపన్యాసం సమావేశం నిర్వహించడానికి కొలిపాక శోభ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ప్రజాస్వామ్య రచయితలుగా ఎన్నో మహాసభలు సందర్భంగా కర్నూలులో కేవీఆర్ కళాశాలలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అనిశెట్టి రజిత స్మారక సభ కూడా ఈ ప్రాంగణంగా అనిశెట్టి రజిత ప్రాంగణంగా జరుపుకుంటున్నాం. ప్రజాస్వామ్య రచయితల వేదిక సభ్యులే అందరూ కూడా ఇలా ఈ రకంగా ఈ కార్యక్రమం జరుపుకుంటామని ఊహించలేదు. ఇది మాకు చాలా బాధాకరమైన విషయం. అనిశెట్టి రజిత గారు ప్రజాస్వామ్య రచయితల వేదికకు జాతీయ కార్యదర్శిగా, జాతీయ అధ్యక్షురాలుగా కొనసాగుతూ మరణించారు. అనిశెట్టి రజిత కవయిత్రి, ఉద్యమకారిణి, మంచి విద్యా కృషి వల్ల ప్రతి సామాజిక సమస్యలను ముందుండే వ్యక్తి. ఈ రకంగా అందరికీ చాలా మందికి తెలుసు అనిశెట్టి రజిత గారు. నాకు ప్రజాస్వామ్య రచయితల వేదికలో 2009 ప్రారంభం నుంచి కూడా అనిశెట్టి రజిత గారు తెలుసు. అయితే ఈ 20 మహాసభలకు మాత్రమే మేము కొంచెం మాట్లాడుకోగలిగే వాళ్ళంటే ఎక్కువ చదువు నాకు లేదు. కానీ ఆమె విధానం, ఆమె పద్ధతి, ఆమె ఆచరించేవి వ్యక్తిగతంగా కూడా నాకు చాలా గౌరవం ఆమె. మన సిద్దిపేటలో 7వ మహాసభ ప్రజాస్వామ్య రచయితల నిర్వహించినప్పుడు మేము కలిసి ఉన్నాము. అప్పుడు కలిసి తిరిగి వచ్చేటప్పుడు కాచార్య విద్మయ్య మేడం, అనిశెట్టి రజిత గారు, నేను తిరిగి కారులో వరంగల్ వస్తున్నప్పుడు ఆమెతో నాకు కొంచెం ఎక్కువ అనుబంధం పెరిగింది. దానికంటే ముందు ఒక 3 రోజుల ముందు నేను ఫోన్లో మాట్లాడినప్పుడు నేను రజిత పిలిచాను. ఇప్పుడు మేడం పిలిచేదాన్ని, ఎన్నిసార్లు వద్దన్నా నాకు మేడమే అనేదాన్ని. కానీ ఆఖరిగా నేను ముందు రోజే ఎందుకు రజిత పిలిచాను. ఆ రోజు ఆమె అసలు అంత స్ట్రిక్ట్గా ఉంటే ఆమె నేను చాలా కదిలిపోయారు, చాలా సంతోషంగా మాట్లాడారు. తర్వాత నేను సిద్దిపేట నుంచి వచ్చేసినప్పుడు కాదు నాకు అక్కడ ప్రత్యేకంగా చెప్పి ఏదో పెడుతూ ఉండేవారు. నాకు పెద్దకి నాకు చాలా అభిమానం చూస్తున్నారు. అక్కడ కారులో వాళ్ళు ఎందుకు దింపినప్పుడు తను ఇలా దిగగానే ఒక 10 కుక్కల వరకు నా చుట్టూ ఊరిపోతే తను బిస్కెట్లు పెడుతూ మమ్మల్ని మర్చిపోయారు. అక్కడ మేము అక్కడ ఉన్న విషయం మర్చిపోయి వారితో చాలా ప్రేమగా ఉన్నారు. అప్పుడు నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. అసలు అనిశెట్టి రజిత గారు అంటే ఏంటో అని నాకు అప్పుడు అర్థమైంది. కానీ ఆమె నాకు నచ్చలేకపోవడం మాకు అందరూ మీ అందరూ నాకు కూడా చాలా దుఃఖకారణం. అంటే ఎందుకంటే ఆమె
ఆమె ఆత్మ సంతోషంగా ఉంటుంది, నాకు సంతోషంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇంతేనా దృశ్యాలుగా శిథిరాలు, విషాదాలు ముసురుకున్న ముఖాలు, ఘనీభవించిన దుఃఖపు కొండలు, దిగబడిన బతుకుబడిన చక్రాలు, తమలోంచి తాను వేరే విచిత్రం, ఎవరికి వారే అపరిచితం, చేతులు ఉరికాడడం జరుగుతుంటే చేతలకు అర్థం లేకుండా పోయి, ఇంటి సరిహద్దులు దాటరాదు, ఊరితో ఒక మాటైన లేదు, కలతప్పిన ఉదయ కిరణాలు, వెలవలపోయిన ఆవాసాలు, సంబంధాలన్నీ అశాశ్వతం, ఠికానా లేని ఆగమ్యాలు, చల్ అకేలా వలసలు, తప్పిపోయే బతుకులు, పరివాహక ప్రేమలన్నీ నోరార్చుకునే ఆశలు వదిలేసేది, గాయాల చేతులు గాయపడి బంధాలన్నీ తెగలెక్కింపులవుతాయి. ఇంతేనా ఈ గోష్కర ముడుపు లేని ఎక్కలకు మనిషి తాను జరుపుకోవని మాయా జగత్తు కాదా, బ్రతుకు క్రాంతికి బందిన ఇంతేనా ఈ కవితలో ప్రారంభించాల్సిందిగా కోరుకుంటున్నాను. తన ఉపన్యాసం ప్రారంభించాల్సిందిగా సభకు నమస్కారం. ఈరోజు మనం ద్రావిడ సంబంధం సాహిత్యాలు అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాము. అన్శక్తి ప్రస్తుత ప్రాంగణంలో మాట్లాడుకుంటున్నాము. ఒక పంచాయతీ ఇబ్బంది గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాను.